దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరొక ఉదయకాల సమయము దేవునికి మహాకృపను బట్టి మేల్కొలుపు ప్రార్థన సహవాసములో మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు సహాయము కృపను చూపించాడు. ఈ యొక్క మాటలు మీ యొక్క జీవితాలకు ప్రయోజనకరంగా మేలుకరంగా ఉన్నాయని నేను నమ్ముచూ ఉన్నాను. మరి హోలీవే సంఘ పరిచర్యలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమము కూడా తన భక్తులకు మేలు చేసేదిగా ఉండాలని తన దాసుల ద్వారా ప్రేరేపిస్తూ మరి ప్రయాసతో కూడినటువంటి పరిచర్య కొరకు ఆయన మరి మమ్మల్ని నిరంతరము పురుకొల్పుతూ ఉన్నాడు. దీనికోసము మేము మీ నుండి ఏమీ ఆశించట్లేదు. మీ నుండి ఏ విధమైనటువంటి కానుక కానీ, ఏ విధమైనటువంటి అర్పణ కానీ, ఏ సహాయం కానీ మేము కోరుకోవట్లేదు, ఆశించట్లేదు. అయితే ఆశిస్తున్నది ఒకటి ఉంది. అది ఏమిటంటే మీరు విలువ కలిగినటువంటి క్రైస్తవులుగా మార్చబడాలని, మీరు శ్రేష్టమైన క్రైస్తవ కుటుంబాలుగా కట్టబడాలని, మీరు మంచి భక్తిని కనుపరచాలని, మంచి విశ్వాస జీవితాన్ని కలిగి ఉండాలని, మంచి ప్రార్థన జీవితాన్ని మీరు కలిగి ఉండాలని, మీ యొక్క కుటుంబాల్లో ఎప్పుడు కూడా మేలుకరమైన పరిస్థితులు ఉండాలని, మీ యొక్క బ్రతుకులలో ఎప్పుడు సమాధానం ఉండాలని ఇది మాత్రము ఆశిస్తున్నామండి. మీరు మాకు ఏ సహాయము చేయనవసరం లేదు. మరి ఈ పరిచర్యకు మీ యొక్క సహాయం అవసరమని మేము ఏనాడు అడగలేదు, ఎప్పుడూ అడగలేదు. కానీ అడుగుతుంది ఏమిటంటే మీరు మీ కుటుంబాలు తీర్చిదిద్దబడండి. ఎందుకంటే అపవాది నిరంతరము గర్జించు సింహం వలె దేవుని యొక్క కుటుంబాల మీద దాడి చేస్తూ, దేవుని యొక్క కుటుంబాలని పాడు చేస్తూ, దేవుని యొక్క కుటుంబాలని విచ్ఛిన్నం చేస్తూ, మరి అపవాది సంతోషించి ఆనందిస్తూ ఉన్నాడు. అపవాదికి ఆ ఆనందాన్ని, సంతోషాన్ని మిగల్చకూడదని నేను ఆశపడుతున్నాను. దేవుని యొక్క సేవకుడిగా ప్రయాసపడుతున్నాను. అలా జరగాలి అంటే, వాడు ఆనందించకుండా ఉండాలి అంటే, వాడు సంతోషించకుండా ఉండాలి అంటే నువ్వు ఎప్పుడూ సమాధానంలో ఉండాలి, ఎప్పుడూ సంతోషంలో ఉండాలి, ఎప్పుడు కూడా మరి బాధ్యతగా విలువైనటువంటి క్రైస్తవ జీవితాన్ని నిర్మించుకోవాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, నా ఆశను దేవుని యొక్క ఆశగా ఎరిగి, ఎందుకంటే ఆయన యొక్క రాయబారిగా మేము నిలబడుచు ఉన్నాం, ఆయన యొక్క పనివాడిగా మేము నిలబడుచు ఉన్నాం. కాబట్టి ఆయన పక్షంగా మేము చెప్పే మాటలు ఆయనవే తప్ప మావి కానే కావు. మా సొంత మాటలు చెప్పడానికి ఇది వేదిక కానే కాదు. అయితే దేవుని యొక్క మాటలే మేము చెప్పుచున్నాం, ఆయన పక్షముగానే చెప్పుచున్నాం. కాబట్టి ఉదయముననే మా మాటలు విని మీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోండి. ఆ ముసుగు వేయబడిన చీకటి సంబంధమైన లక్షణాలన్నిటినీ కూడా కడిగివేయండి. శ్రేష్టమైన వెలుగు సంబంధమైన విలువలతో కూడినటువంటి లక్షణాలను అలవర్చుకోండి. నిన్ను చూస్తే క్రీస్తును చూసినట్లే, నిన్ను చూస్తే ఒక నడిచే మందిరంగా కనబడాలి. నువ్వు ఇంటిలో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడ ఉన్నా నిన్ను చూడగానే ఒక శ్రేష్టమైనటువంటి స్త్రీ కనబడాలి, ఒక శ్రేష్టమైనటువంటి పురుషుడు కనబడాలి. అరే ఆయన్ని పిలువరా, అరే ఆయన్ని పిలువరా, ఎంత వ్యత్యాసం ఉందండి. అరే దాన్ని పిలువరా, అరే ఆమెను పిలువరా, ఎంత వ్యత్యాసం ఉందండి. చిన్న మాట, రెండింటికి అర్థం ఒకటే, కానీ పిలిచే విధానములో, పిలిచే ఆ పొలైట్నెస్, ఆ గౌరవము, కీర్తి, ప్రతిష్ట ఆ మాటల్లో మనకు కనబడుతుంది. దాన్ని పిలువు అన్నదానికి, ఆమెను పిలువు అన్నదానికి, వాణ్ణి పిలువు అన్నదానికి, ఆయనను పిలువు అన్నదానికి ఎంత వ్యత్యాసం ఉంది. రెండూ పిలిపే, కానీ మనం ఇచ్చే గౌరవాన్ని బట్టి
అంటే మనం నడుచుకునే నడవడికని బట్టి ఆ గౌరవం మనకు దక్కుతుంది. మనం ప్రవర్తించే ప్రవర్తనను బట్టి ఆ కీర్తి మనకు దక్కుతుంది. మనము కనుపరిచేటువంటి శ్రేష్టమైన నడవడికని బట్టి మనకి చెప్పకనే ఆ మర్యాద మనకి దక్కుతుంది. ప్రియ సహోదరా, సహోదరి. కాబట్టి నీ విలువైన జీవితాన్ని విలువైనటువంటి స్థితిలోనే కట్టుకో. అది ఎవరి వలన కాదు, అది నీ వలన మాత్రమే అవుతుంది. విలువైన జీవితం కట్టుకోవడం నీ చేతిలో ఉంది. విలువైనటువంటి బ్రతుకును నిర్మించుకోవడం నీ చేతిలో ఉంది. విలువైనటువంటి కుటుంబాన్ని కట్టుకోవడం నీ చేతిలో ఉంది. విలువైనటువంటి భవిష్యత్తును నిర్మించుకోవడం నీ చేతిలో ఉంది. కాబట్టి ప్రయాస కలిగి నా మాటలు అర్థం చేసుకోవడానికి చిన్నపాటి మనసు పెట్టండి. నేను మీ నుండి ఏమీ కోరుకోవట్లేదు, ఏమీ ఆశించట్లేదు. మీ యొక్క కానుకలు కింద ఉన్నటువంటి అకౌంట్ నెంబర్కి పంపించండి మేము ఎక్కడ కూడా స్క్రోల్ చేయట్లేదు. లేదా మందిరానికి వచ్చి ఈ కానుకలను మీ ఫోన్పే ద్వారా కానీ, పేటిఎం ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ చెల్లించండి మేము ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ చేయట్లేదు. అంటే మేము ఇది నిస్వార్థముగా మీకోసం చేస్తున్నాం, నిస్వార్థముగా దేవుని పక్షంగా మీ కొరకు చేస్తున్నాం. కాబట్టి ఆలోచన చేయండి. ఆసక్తితో ప్రయాసపడండి. దేవుడు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. మీ నుండి నేను ఏమీ కోరుకోవట్లేదు, మళ్ళీ చెప్తున్నాను, మీ నుండి నేను ఏమీ కోరుకోవట్లేదు. మీరు బాగుండి, బలపరచబడి, విశ్వాసంలో స్థిరపరచబడి, ప్రార్థనలో ఎదుగుతూ, క్రమశిక్షణలో వర్ధిల్లుతూ, విలువైనటువంటి జీవితాన్ని కట్టుకుంటూ ఆమెను పిలవండి, ఆయనను పిలవండి అని మీరు అనిపించుకోవాలని మాత్రం ఆశపడుతున్నాను. కాబట్టి నా ఆశను ఎరిగి మీ యొక్క జీవితాలని సుందరముగా నిర్మించుకోవాలని ఈ తీర్మానంలో నేను వస్తున్నానన్న వారు ఈ ప్రార్థనలో ఏకీభవించమని ప్రభుపేట మనం చేస్తున్నాను. దయగల తండ్రి, మేము నడిచే నడవడిక, మేము కనపరిచే ప్రవర్తన, మా మాట ఇవే కదా ప్రభువా మాకు విలువనిస్తుంది. ఇదిగో ప్రభా, అలాంటి విలువలతో కూడిన జీవితాన్ని నిర్మించుకోవడానికి మాకు సహాయం దయచేయండి. సమస్తము మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని యేసు నామమును బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.